హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే అస్సలు బాగాలేదండి. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. అదేంటి బాగాలేదు అనుకుంటున్నారా? ఈ మధ్య వీడియోస్ అప్లోడ్ చేయకపోతేనే మీకు డౌట్ వచ్చి ఉండాలి. కొద్దిగా హెల్త్ అయితే బాగాలేదనమాట. అందుకని చెప్పేసి వీడియోస్ అప్లోడ్ చేయడం అస్సలు కుదరట్లేదు. ఇంకా వీడియోస్ కూడా పెట్టట్లేదు నేను. షార్ట్స్ వీడియోస్, ఇంకా లాంగ్ వీడియోస్ లైవ్ కూడా చేయట్లేదు. కొంతమంది అయితే అడుగుతున్నారు, ఏమైందక్క, ఎందుకు వీడియోస్ పెట్టట్లేదు, లైవ్ చేయట్లేదు అని చెప్పేసి. చిన్న సర్జరీ అయితే జరిగిందనమాట. ఇంకా ప్రాబ్లం వల్ల లైవ్ చేయడం ఇంకా అలాంటివి ఏం చేయట్లేదన్నమాట. మళ్ళీ తొందరలోనే కోలుకొని మళ్ళీ యథాప్రకారంగా లైవ్ ఇంకా వీడియోస్ అన్నీ చేస్తూ ఉంటాను. నన్ను ఇప్పటివరకు ఆదరించిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ. ఇంకా ఇది సర్జరీ కాకముందు వీడియో అనమాట. అప్లోడ్ చేయాల్సిన వీడియో చాలా డేస్ అయింది తీసి. ఇంకా ఈ విషయం కూడా మీకు చెప్పినట్లు అవుతుంది కదా అని చెప్పేసి ఇంకా ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా చేపలు అయితే తీసుకొచ్చారనమాట. మా ఆయన అయితే ఇంకా చేపల పులుసు అయితే వండుతున్నాను. సింపుల్గానే అయిపోతుంది. మీకు ముందు చాలా వీడియోస్లో కూడా అప్లోడ్ చేస్తాను. ఇంకా అలాగే ఈ ప్రాసెస్ కూడాను. ఇంకా చెప్పాలంటే సర్జరీ విషయానికి వస్తే నాకు రీసెంట్గానే జరిగిందనమాట. అనుకోకుండా జరిగిందనమాట. ఇంకా దానివల్ల వీడియోస్ అప్లోడ్ చేయడం కానీ లేకపోతే ఫోన్ వాడడం ఇంకా పూర్తిగా మానేశాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా ఛానల్ గ్రోత్ కూడా ఎక్కడ తగ్గిపోతుందా అని అయితే భయమేస్తుంది. కానీ మీరందరూ నన్ను ఎప్పుడు అలా ఆదరిస్తూ ఉంటారని అయితే కోరుకుంటున్నాను. ఎవరు కూడా డిసప్పాయింట్ అయితే అవ్వద్దు. తొందరలోనే కోలుకొని మీకు వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. లైవ్ స్ట్రీమింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఎవరు కూడా నన్ను ఇలాగే ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండండి, సరేనా? ఎక్కడ మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇక్కడ చేపల పులుసు అయితే తయారు చేస్తున్నాను. ఫుల్గా ప్రాసెస్ అయితే చూడండి. చివరికి ఎలా వచ్చింది ఏంటి కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు, సరేనా? ఇంకా సర్జరీ జరగడం వల్ల మా ఇంటి దగ్గర అయితే ఉండట్లేదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాను. ఇంకా అక్కడ పిల్లలతో అది ఇంకా కుదరట్లేదనమాట. ఫుల్ రెస్ట్ తీసుకోవాలి. ఇంకా సర్జరీ అంటే ఏముంది, అందరికీ తెలిసిందే కదా. కానీ ఇంకా ఫోన్ చూడడానికి అయితే అసలు అవ్వట్లేదనమాట. ఫోన్ తీసుకునేసరికి ఇంకా తలనొప్పి వచ్చేస్తూ ఉంది. ఇంకా మా రిలేటివ్స్లోనే మ్యారేజ్ కూడా ఉంది, కానీ అక్కడికి వెళ్ళడానికి కూడా అవ్వట్లేదు. చాలా అంటే చాలా ఊహించుకున్నాను, కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఇంకా ఈ విధంగా అయితే ఆపరేషన్ అయితే చేయించుకోవాల్సి వచ్చిందనమాట. సీరియస్ అయింది సడన్గా. సో అందుకని చెప్పేసి ఇంకా చాలా డిసప్పాయింట్లో అయితే ఉన్నాను. కానీ మీరు ఎక్కడ డిసప్పాయింట్ అవ్వద్దు, ఎందుకంటే త్వరలోనే కోలుకొని వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను. మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంగారు పడద్దు ఎవరు కూడాని. అలాగే ఛానల్ని అన్సబ్స్క్రైబ్ కూడా చేసుకోవద్దు, సరేనా? ఇంకా నాకు కుదిరినంత మట్టుకు అయితే వీడియోస్ అప్లోడ్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాను, సరేనా? ఇంకా చాలామంది ఏంటంటే అడుగుతున్నారు, ఎలా ఉన్నారు అక్క, ఏంటక్క అని. ఇప్పుడైతే ఫైన్, బట్ వీడియోస్ అవి తీసేంత అలా అయితే రికవరీ అవ్వలేదన్నమాట. ఇంకని సర్జరీ అవి కూడా 10 days అవుతుంది. ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు ఈ టైంలో రెస్ట్ తీసుకోకపోతే మళ్ళీ ఇబ్బందులు కదా అని చెప్పేసి ఇంకా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. ఎవరు కూడా ఫీల్ అవ్వద్దు, తొందరగా అయితే రికవరీ అవుతాను మీ ఆశీస్సుల వల్ల. ఇంకా తొందరగా అయితే కోలుకుంటాను, సరేనా? వీడియో అయితే చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చూసి ఒక లైక్ ఇచ్చిపోండి, సరేనా? ఇంకా ఫిష్ కర్రీ ఎలా చేశానో కామెంట్లో అయితే చెప్పడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అబ్బా, ప్లీజ్, ఈ అక్క కోసం మరి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్.